హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి వర్సెస్ స్టాక్ మార్కెట్. అంటే మనం సేవ్ చేసుకునే అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయి, అలాగే రిటర్న్స్ అనేవి ఎక్కువ దేంట్లో ఉంటాయి, ఎంత టైం పడుతుంది అనేది ప్రతి విషయం విత్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెండింటిని వీడియో లాస్ట్లో డిఫరెంటియేట్ చేద్దాం. అప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది మీరు సేవ్ చేసుకునే అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అలాగే స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 7 days నుంచి 10 years వరకు ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మన యొక్క బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో ఒక పర్టికులర్ లంసమ్ అమౌంట్ని ఒక పర్టికులర్ టైం పీరియడ్ దాకా డిపాజిట్ చేసి ఉంచాలి. దీనికి మనకి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ మరియు దానికి వచ్చిన ఇంట్రెస్ట్ టర్మ్ టైం ముగిసిన తర్వాత మనకి ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్లో పబ్లిక్లీ లిస్ట్ అయిన కంపెనీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈక్విటీలో బై అండ్ సెల్ చేయొచ్చు, అలాగే బాండ్స్ ఆర్ డెరివేటివ్స్లో కూడా బై అండ్ సెల్ చేయవచ్చు. ఈ స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ మీద కూడా ఈ రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో అలాగే రివార్డ్స్ కూడా వస్తాయి. ఇవి ఓవరాల్గా ఫిక్స్డ్ డిపాజిట్కి మరియు స్టాక్ మార్కెట్కి చిన్న డెఫినేషన్స్. దీనిని ఇక్కడతో క్లోజ్ చేసి నెక్స్ట్ కాలిక్యులేషన్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఆ కాలిక్యులేషన్స్లో మీకు విత్ ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా కాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కాలిక్యులేషన్ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5 lakhs సేవింగ్ అమౌంట్ ఉందనుకుందాం. ఈ అమౌంట్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. దీనికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.5% per annum. టైం పీరియడ్ వచ్చేసి 5 years అనుకుందాం. మనం టోటల్గా ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 5 yearsకి 1,90,210 రూపీస్ వస్తుంది. టోటల్ వాల్యూ చూసుకుంటే 6,60,210 రూపీస్ అవుతుంది. అలాగే మనకి ఇయర్లీ వచ్చిన రిటర్న్స్ని కూడా కాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిటర్న్స్ని డివైడెడ్ బై 5తో కాలిక్యులేట్ చేస్తే 38,042 రూపీస్ వస్తుంది. సో మనకి ఇయర్కి 38,042 రూపీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీన్ని మంత్లీ కాలిక్యులేట్ చేస్తే సేమ్ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ని అక్కడ మెన్షన్ చేసి డివైడెడ్ బై 60తో కాలిక్యులేట్ చేస్తే 3,170 రూపీస్ వస్తుంది. సో మంత్కి మనకి 3,170 రూపీస్ అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్గా మనం సేవ్ చేసుకున్న 5 lakhs అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి 5 yearsలో టోటల్ రిటర్న్స్ వచ్చేసి 1,90,210 రూపీస్ అవుతుంది. సో కాలిక్యులేషన్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం కాకపోతే అక్కడ మెన్షన్ చేశాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోండి. అలాగే నెక్స్ట్ కాలిక్యులేషన్ ప్రాసెస్ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంటే మనం సేవ్ చేసుకున్న అమౌంట్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh క్యాపిటల్ అనుకుందాం. 5 lakhsలో 1% అంటే 5,000. అంటే పెర్ డేకి మనం 5,000 ఎర్న్ చేసిన ట్రేడింగ్ డేస్ 20 ఉన్నాయి కదా. ఈ 20 daysలో మనం జస్ట్ ప్రాఫిట్ డేస్ అనేవి జస్ట్ 6 సంపాదించిన మనకి 5,000 into 6 = 30,000 అవుతుంది. అంటే మంత్లీ రిటర్న్ వచ్చేసి మనకు 30,000 అవుతుంది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని కేవలం 0.5%తో కాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చేసి 5 lakhs. 5 lakhsలో 0.5% అయితే 2,500. పెర్ డేకి మనం 2,500 సంపాదించిన ట్రేడింగ్ డేస్ 20 ఉన్నాయి. ఈ 20 daysలో మనం కేవలం ప్రాఫిట్ డేస్ అనేవి 12 సంపాదిస్తే 2,500 into 12 = 30,000 అవుతుంది. సో మంత్లీ రిటర్న్స్ వచ్చేసి 30,000. సో ఈ రెండు ప్రాసెస్ని మనం ఫాలో అవుతే మన యొక్క క్యాపిటల్ మీద అంటే 5 lakhs మీద 30,000 అనేది మంత్కి ఎర్న్ చేయవచ్చు. ఇప్పుడు ఈ 30,000 మంత్లీ రిటర్న్ అమౌంట్ని 5 yearsకి కాలిక్యులేట్ చేద్దాం. 30,000 into 60 = 18 lakhs. అంటే మనకి 5 years కంప్లీట్ అయ్యేటప్పటికి టోటల్ రిటర్న్స్ వచ్చేసి 18 lakhs అవుతుంది. దీంట్లో మనం కనీసం 8 lakhs అనేది ఛార్జెస్కి తీసేసిన ఇంకా మనకి 10 lakhs అనేది ప్రాఫిట్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకు కాలిక్యులేషన్స్ ప్రకారం చూడడానికి రిటర్న్స్ అనేవి బాగుంటాయి. కాకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దాని మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది లేనప్పుడు మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ ఆప్షన్. రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి రివార్డ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇవి ఓవరాల్గా ఫిక్స్డ్ డిపాజిట్ మరియు స్టాక్ మార్కెట్ మధ్య కాలిక్యులేషన్ ప్రాసెస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రెండింటిని డిఫరెంటియేట్ చేద్దాం.
సో ఏమాత్రం లేట్ చేయకుండా డిఫరెంటియేట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా కంపారిజన్ బిట్వీన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ స్టాక్ మార్కెట్ మధ్య చూస్తే టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాలమ్స్ చూసుకుంటే ఆస్పెక్ట్, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి మరియు స్టాక్ మార్కెట్. ఇంకా ఆస్పెక్ట్స్ అనేవి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ లెవెల్ చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్లో చూసుకుంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్స్ చూసుకుంటే ఎఫ్డీలో ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఇవి యూజువల్లీ 4 to 8% ఉంటాయి ప్రతి సంవత్సరానికి. ఇంకా స్టాక్ మార్కెట్లో చూసుకుంటే హై రిటర్న్స్ ఉంటాయి, అలాగే హై లాసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ చూసుకుంటే షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ అంటే 7 days నుంచి 10 years వరకు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే నో ఫిక్స్డ్ డ్యూరేషన్ అంటే పర్టికులర్గా ఒక టైం అంటూ ఏమి ఉండదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టర్ చాయిస్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ లిక్విడిటీ చూసుకుంటే ఎఫ్డీలో పెనాల్టీ ఫర్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అంటే టైం అవ్వకుండా మనం కనుక ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకుంటే మనకు పెనాల్టీ అనేది పడుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఈ లిక్విడిటీ అనేది హైలో ఉంటుంది. మనం ఎప్పుడైనా బై అండ్ సెల్ చేయవచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్లో ఉంటుందో అప్పుడు మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్యాపిటల్ గ్రోత్. ఇది ఎఫ్డీలో చూసుకుంటే లిమిటెడ్ టు ఇంట్రెస్ట్ ఎర్న్డ్. మనం కేవలం ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ మీదే మన క్యాపిటల్ అనేది గ్రోత్ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే హై పొటెన్షియల్ విత్ కాంపౌండింగ్ అండ్ మార్కెట్ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఇంప్లికేషన్ చూసుకుంటే ఎఫ్డీలో ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ అంటే ఖచ్చితంగా మనం కొంత అమౌంట్ అనేది ట్యాక్స్ పే చేయాలి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎఫ్డీలో చూసుకుంటే వెరీ సింపుల్, రిక్వైర్ ఓపెనింగ్ అండ్ ఎఫ్డీ అకౌంట్ అంటే మనం ఎఫ్డీ చేయాలంటే మనకి బ్యాంకులో ఒక ఎఫ్డీ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇది స్టాక్ మార్కెట్లో చూసుకుంటే రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ మార్కెట్, బ్రోకర్స్ అండ్ స్ట్రాటజీ అంటే స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి, లేకపోతే మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఓవరాల్గా కంపారిజన్ బిట్వీన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ స్టాక్ మార్కెట్. ఇంకా ఫైనల్గా నా యొక్క ఒపీనియన్ ఏంటంటే మీకు కనుక రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ లేకపోతే కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా తక్కువగా ఉంటుంది. లేదు మాకు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది, మాకు రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉందనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. దీంట్లో రిస్క్ ఎంత ఉంటుందో రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.